గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరులోని సమస్యలపై వినతి పత్రాన్ని ఎస్పీ సతీష్ కు అందజేశారు. నగరంలోని లా అండ్ ఆర్డర్ సమస్యలపై చర్చించామని, పట్టణం మొత్తం లా అండ్ ఆర్డర్ సర్వేలెన్స్ లో ఉండాలని కోరినట్లు మాధవి తెలిపారు. అలాగే విపరీతంగా పెరిగిపోతున్న బైక్ రైడింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇక రాబోయే నెల రోజుల్లో గుంటూరులోని సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి వివరించారు. ఈ రోజు కొత్తగా అపాయింట్ అయిన ఎస్పీ గారిని సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయనకి గుంటూరుకి వెల్కమ్ చెప్పడం జరిగింది. అదే విధంగా ఒకేసారి గుంటూరులో ఎన్నో రకాలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు సార్ ముందు పెట్టడం జరిగింది. గంజాయి బాగా విపరీతంగా మనకి గుంటూరు వెస్ట్ లో సరఫరా అవుతూ ఉంది. వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్ లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్ గా ఈ రోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ పాయింట్స్ లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్ గా లిస్ట్ అవుట్ చేసి సార్ కి ఇవ్వడం జరిగింది. అలాగే బాగా రిమోట్ ఏరియాస్ లో, ఐసోలేటెడ్ ఏరియాస్ లో సీసీటీవీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయాలి, గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ ని కోరడం జరిగింది. ఏ ఏరియాలో ఎన్నెన్ని నీడ్ ఉన్నాయో కూడా మేము కంప్లీట్ గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రెండు ప్రధాన అంశాలు అయితే, మరొకటి ట్రాఫిక్ సమస్యలు. ఇప్పటికే అంటే 3 నుంచి 4 కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్ లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా సార్ కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సండే వస్తే సండే మార్కెట్ అరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనందరికీ తెలుసు. వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు, బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తూ ఉన్న కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్ గా 3 నెలల క్రితమే ఒక యువతి ఇలాగే బైక్ రేస్ బాధితురాలు ఆవిడ పడిపోయి చనిపోవడం జరిగింది. వీటన్నిటిని, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సిబ్బంది కొరతతో కొంచెం వీటన్నిటికీ ఆలస్యం అయింది అని చెప్పి మాకు సతీష్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి పరిష్కారం ఆయన సత్వరమే చేపడతాను, ఆగస్టు 15 లోపు కంప్లీట్ గా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వచ్చి సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి ఆయన ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని, గుంటూరు వెస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టి సాల్వ్ చేస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మాకు సహకరిస్తారన్నారు. మేము కూడా పోలీసు వారికి పొలిటికల్ గా ఏ వంతు సహకారం అందించాలో అది మేము అందిస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అది మీడియా పూర్వకంగా ప్రజలందరికీ కూడా తెలియాలి.